నంద్యాల జిల్లాలో నీటి సంఘాల ఎలక్షన్ను నిలిపివేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మద్దిగూడెం చెరువు సమస్య ఉండటం వల్ల ఎన్నికలు ఆపివేస్తున్నామని రైతులు తెలిపారు. చెరువు సమస్య గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్, కలెక్టర్కు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జలకనూరు గ్రామంలో 3000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నప్పటికీ పట్టించుకుని అధికారులు మాకు ఏం న్యాయం చేస్తారని రైతులు ఎద్దేవా చేశారు. కలెక్టర్ ధర్నాలు వచ్చినాయి కదా, కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి 2 సార్లు చేసి కానీ ఏం ఉపయోగం లేదు. కలెక్టర్ కాడికి పోతే నేను మిగతా వాళ్ళకి చెప్తాను, డిఎస్పీ కాడికి పోతే సిఏ అంటాడు, సిఏ కాడికి పోతే ఎస్ఐ కంటే ఎస్ఐ అంటే లాస్ట్కు కరెంట్ వాళ్ళకి చెప్పారండి. ఒకరి మీద ఒకరు చెప్పడమే సరిపోయింది కానీ పరిష్కారం అయితే మాది 3000 ఎకరాల ఆయకట్టుదారులకు నీళ్ళు రాకుండా ఆయకట్టు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎనికి బ్యాక్ వాటర్ మొత్తం బ్యాక్ వాటర్కి ఎనికి కొట్టుకుంటున్నారు. మా పరిస్థితి ఏంది? వాటర్ అసోసియేషన్ సంబంధించి ఎలక్షన్లు మొత్తం ఆర్టీసీలు ఈరోజు 14/12/2024 తేదీన జరపవద్దని కోరినారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న మా గ్రామానికి సంబంధించిన నీటిని సుంకేశ్వర గ్రామం వారు అక్రమంగా మోటార్లెక్కి బిగిస్తున్నారు. అసలు సమస్య పరిష్కరించలేదని అందువరకు స్వచ్ఛందంగా ఆపినారు. ఈ సమస్యను త్వరలో పై అధికారులకు, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి తెలిపి నేను ఆ సమస్య పరిష్కరిస్తానని తెలుపుతున్నాను. మద్దిగుండం చెరువు, ఈ ఆర్టీ సంబంధించి మద్దిగుండం చెరువును, ఈ యొక్క చెరువు నీటిని మన ధర్మంగా అయితే ఆయకట్టుదారులే వాడుకోవాలా, ఈ నాన్ ఆయకట్టుదారులైన సుంకేశ్వర వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఆ సమస్య తొందరలో పరిష్కరిస్తానని తెలుపుతున్నాను. రెవెన్యూ వాళ్ళు ఇచ్చినారు. అప్పుడు జరిగింది. దానికి ఆ విషయం కూడా మనం మాట్లాడి రెడీ చేస్తాం. నీటి ఇరిగేషన్లను, ట్రాన్స్కో వాళ్ళను అందరిని పిలిపించేసి లాండర్ ప్రాబ్లం లేకుండా సక్రమంగా పరిష్కరించాలని తెలుపుతున్నాను. శ్రీ శ్రీనివాసులు తహసీల్దార్. రెవెన్యూ గ్రామంలో జరిగే వాటర్ 1978లో మద్దిగుండం చెరువు నిర్మించిన అప్పటి నాయకులు మద్దిగుండం చెరువు 1978లో నిర్మించారు. అప్పటి నుంచి దాదాపు ఒక 10-15 సంవత్సరాల వరకు ఇది ఎటువంటి ఆక్రమణకు గురి కాకుండా బాగానే సాఫీగా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి నానాయకట్టుదారులు అనగా సుంకేశ్వర చింతలపల్లి వారు అక్రమంగా నీటిని విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా 5 కిలోమీటర్ల పైగా మేరగా అక్రమంగా తరలిస్తూ పోతున్నారు. ఈ మద్దిగుండం చెరువు కింద అసలైన ఆయకట్టుదారులు 3000 ఎకరాలకు పైగా ఉన్నారు. కానీ వాళ్లకు ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ సాగుబడి కన్నా నానాయకట్టుదారుల సాగుబడి ఎక్కువైంది గత 5-6 సంవత్సరాల నుంచి. ఎన్నోసార్లు మేము ఈ సంవత్సరం మొదట అనగా జనవరి నుంచి కలెక్టర్ గారికి, ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి మరియు ఎంఐ ఇరిగేషన్ వాళ్లకు, విద్యుత్ సార్ల గారికి ఎన్నోసార్లు తిరిగినాం. స్పందన కార్యక్రమం ద్వారా మళ్ళీ పర్సనల్గా పోయి కలిసడం, ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినాం, మొత్తం తిరిగినాం. కానీ ఎటువంటి ఫలితం లేదు. సో వాళ్ళు చెప్తారు, అధికారులకు పోయినప్పుడు అది చేస్తామయ్యా, పలానా సార్ కాని పోయి కలిసండి, పలానా సార్ కాని పోయి కలిసండి అని చెప్తున్నారు. దాదాపు మేము రైతులమైతే మా పంటలు ఎండిపోతున్న దశలు కానీ అయినా కానీ మాకు ఏదో ఒకటి సాయం చేస్తారేమో అని ఎన్నోసార్లు తిరిగినాం. దాదాపు 100 మంది రైతులం ఎన్నోసార్లు కలెక్టర్ కాడ పోయి ఆడ నంద్యాలలో పోయి మేము ధర్నాలు చేసినాము. గ్రామ రైతులం అంటే సుంకేశ్వర జగన్ దాదాపు కొట్టుకునే దశకు వచ్చిన తర్వాత ఈ మీడియా ఛానల్ మొత్తం తెలియడం ద్వారా మా కలెక్టర్ మేడం గారు ఒక త్రిసభ కమిటీ వేసింది. ఆ కమిటీలో ఆర్డీఓ సార్ అధ్యక్షతన త్రిసభ కమిటీ వేసి మాకు జలకనూరుకు, సుంకేశ్వరకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ఈ ఖరీఫ్ మాత్రమే వాడుకునేటట్టు, రబీకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. 1978లో మద్దిగుండం చెరువు నిర్మించిన అప్పటి నాయకులు